హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాలకూర పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి. సో పచ్చిమిరపకాయల పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని మిశ్రమం వేయాలి. ఇప్పుడు తగినంత పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా పచ్చిమిరపకాయల పేస్ట్ వేయడం వల్ల పచ్చివాసన అంతా పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. సో ఫైనల్గా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయటకు వస్తుంది. సో ఇప్పుడు కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. సో ఈ పెసరపప్పు 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. ఆ పెసరపప్పుని వేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఆ మిశ్రమంలో మనం సన్నగా చాప్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి. సో ఈ పాలకూరలో మనకి కొంచెం వాటర్ వస్తుంది, ఎందుకంటే మనం ఇది కడుక్కుంటాం కదా ఫ్రెండ్స్. సో అందుకోసం దీంట్లో వాటర్ వేయకుండా అదే పాలకూరలో స్విమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. సో స్విమ్లో పెట్టుకొని మగ్గించడం వల్ల మనకి ఇలా మొత్తం ఎక్సెస్ అంతా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనకు పాలకూర ఆ వాటర్లోనే ఉడికిపోతుంది. సో టోటల్గా మనకు వాటర్ లేకుండా కూరని మొత్తం ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఫైనల్గా మనకు పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ.